కానీ అంతే. హీరోగా బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లో 'మిస్సమ్మ' గదండీ మీ అల్టిమేట్ సినిమా. మిస్సమ్మ హ్మ్. డెఫినిట్‌గా సార్. హ్మ్. మిస్సమ్మ అనేది చాలా కత్తిమీద సాము లాంటిదండి నా క్యారెక్టర్‌కి. ఒక గీత అసలు దాటదు గదా! అక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలో, పక్కన భరణి గారితో ఎలా బిహేవ్ చేయాలో, ఆ! ఆఫీస్‌లో ఎంఎస్‌ని ఎలా తట్టుకోవాలో, అస్సలు బిగినింగ్ పీరియడ్‌లో అటువంటి పాత్ర రావటం అనేది గాడ్ గిఫ్ట్ అండి. హ్మ్. మంచి ఎక్స్‌పీరియన్స్. అదే చెప్తున్నా కదా! అది 'అదిరిందై చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అమ్మాయి బాగుంది' ఇవి నాకు ఆర్టిస్ట్‌గా గట్టిగా నిలబడటానికి మంచి అవకాశం ఇచ్చింది సార్. 'మిస్సమ్మ 2' అంటున్నారు. మిస్సమ్ 2నా ఆ! చేద్దామన్నారు మొన్న. సరదాగా అనుకుంటున్నారా? మీరు లే లే లేదంటే లే ఆ! నిజంగానండి. హ్మ్. జోక్యం లేదండి. హ్మ్. ఒకటి హీరోగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది 'మిస్సమ్మ 2' చేస్తారు. ఫన్ సినిమా అయితేనే చేస్తా. హ్మ్. లేకపోతే అది చాలా భారం సార్. ఆ పొజిషన్ చాలా భారమైందండి. అంత ఈజీ కాదు సార్. హ్మ్. ఏదో చెప్పుకోవడానికి బావుంటదేమో గానీ, ప్రొడ్యూసర్‌కి దానికి ఏం పెద్ద తేడా లేదు.